నెల్లూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సోమశిల సందర్శనకు వైసీపీ పిలుపునిచ్చింది. సోమశిల సందర్శనకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఇక సోమశిల వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతసాగరం మండలం ఉప్పలపాడు వద్ద హైవేపై బైఠాయించారు వైసీపీ నేతలు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఈ మేరకు కూడా నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో కూడా వారు ఉప్పలపాడు వద్ద రోడ్డు మీద బైఠాయించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఇక దానికి ముందు ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూద్దాం. నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఎస్ కిరణ్, నెల్లూరులో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల గురించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపివేయడంతో వైఎస్ఆర్సీపీ ఆందోళన నిర్వహిస్తుంది. ఇక్కడ ఏదైతే నెల్లూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏదైతే సోమశిల సందర్శనకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సోమశిల సందర్శనకు వైఎస్ఆర్సీపీ నేతలకు అనుమతి లేదు. ముందస్తు అనుమతి లేకుండా ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదంటూ వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతసాగరం మండలం ఉప్పలపాడు హైవే పైన బైఠాయించారు వైసీపీ నేతలు. ఏదైతే భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అంతరాయం కలగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్కడ అరెస్ట్ చేసి ఇంటికి తరలించారు. ఇంటి నుంచి బయటికి రాకోకుండా ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ వాదోపవాదాలపై జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరిగాయి, ఆ పనులు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఆపానంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. ఈ చిచ్చులో భాగంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఈ లిఫ్ట్ ఇరిగేషన్ 2024 చివరిలోనే ఆగిపోయింది. ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8,000 కోట్లు ఖర్చు చేశామంటూ ఓ మంత్రి ప్రకటించకుండా వివాదాస్పదమైంది. ప్రస్తుతానికి ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజేసింది. ఎందుకంటే గతంలో ఉన్న నీటి కంటే ఎక్కువ నీటిని ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంది జగన్ ప్రభుత్వంలో అంటూ అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తుంది. మరోపక్క తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం ఏదైతే చంద్రబాబు నాయుడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపివేశానంటూ రేవంత్ గొప్పలకు పోయి చెప్పుకున్న ఈ మాట ఇటు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. అయితే చిలికి గాలిక వానైంది. ప్రస్తుతానికి అటు రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలకు కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రధానమైంది. సాగునీరు అందుతున్న నేపథ్యంలో ఇటు రాయలసీమ జిల్లాలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సందర్శించారు. అక్కడ జరిగిన వ్యవహారాన్ని జగన్ గాయంలో ఏం జరిగింది, టీడీపీ కుటుంబ ప్రభుత్వంలో ఏం పనులు చేశారు, అసలు పనులే మొదలు పెట్టకుండా 8,000 కోట్లు ఎలా ఖర్చు చేశారంటూ ప్రాజెక్టును సందర్శించి వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. మరోపక్క ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య శాంతి చర్చలతో లేదా రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణంలో కూర్చొని చర్చించుకున్నామంటూ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. వీటిపైన రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై చర్చలు కూడా ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రేణు, అయితే కిరణ్, ఇటు సోమశిల ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదంటూ కూడా నేతలను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు రోడ్డు మీద బైఠాయించారు. ఇక వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారా ఏంటి? ఎస్ రేణు, ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు అనంతసాగరం మండలం ఉప్పలపాడు హైవే పైన
బైఠాయించారు. ఈ బైఠాయించడంతో అక్కడ తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే రేణు సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి భారీగా రాకపోకలు స్తంభిస్తున్నాయి. ఎందుకంటే ఆ రాష్ట్రంలోనే కాక అటు తెలంగాణ నుంచి వచ్చే రోడ్లు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనంతసాగరం హైవే పైన భారీ వాహనాలు ఆగిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. అసలు ఈ ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదు, మీరు అనుమతి తీసుకొని ప్రాజెక్టు సందర్శించాల్సిన అవసరం ఉందంటూ నేతలు ఏదైతే జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ పర్వతి చంద్రశేఖర్ రెడ్డికి, అటు కిలివేటి సంజీవయ్యకు, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కూడా పోలీసులు నచ్చజెప్పారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగడం, ప్రాజెక్టును ఖచ్చితంగా సందర్శిస్తామంటూ నేతలు ముందుకెళ్లడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారిని అరెస్ట్ చేసి ఇంటికి తరలించారు. ఇంటిలో ఆ నేతలను వారి ఇళ్లకు తరలించి నెల్లూరు జిల్లాలోనే ఈ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ పోలీసులు ఏదైతే ఈ పండుగ నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే భారీ ట్రాఫిక్ జామ్ అయింది. అందులో ప్రయాణికులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి తరలించి ఇంటి వద్ద దింపడం జరిగింది. ఈ వ్యవహారం మొత్తంగా మనం గమనించినప్పుడు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడి అబద్ధమంటూ తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మరో పక్క విమర్శలు కొనసాగిస్తున్నారు. రేణు ఎస్, మీరు అందుబాటులో ఉండండి కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒకవైపేమో రాష్ట్రంలో ఈ సమస్యను సామరస్యపూర్వకంగా మాట్లాడి పరిశీలించుకుందామని చెప్పి ఇరు రాష్ట్ర సీఎంలు మాట్లాడుకున్నారు. ఇక వైసీపీ అయితే ఆందోళన తెలుపుతోంది. సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీనికి పర్మిషన్ లేదంటూ అనంతసాగర మండలం ఉప్పాలపాడ హైవేపై వారిని నిలిపివేశారు. దీంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో సహా వైసీపీ నేతలు అక్కడే రోడ్డు మీద బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని నిలిపివేయటాన్ని నిరసిస్తూ వైసీపీ నేతలు సోమశిల ప్రాజెక్టు సందర్శనకు పిలుపునిచ్చారు. ఇక ప్రాజెక్టు స్టార్ట్ చేయకుండానే 8,000 కోట్లు ఏ విధంగా ఖర్చు అయ్యాయంటూ కూడా వైసీపీ నేతలు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక దీని మీద కూడా ఎక్కడికక్కడ నిరసనలు తెలిపేందుకు కూడా వైసీపీ అయితే ప్రయత్నాలు చేస్తుంది.